రోజు యేసుక్రీస్తు సిలువపై పలికిన మాటలు ధ్యానించుకుంటున్నాం కదండి. ఈ రోజు రెండో మాటగా మత్తయి సువార్త 23 లూకా సువార్త 23వ అధ్యాయము 43వ వచనంలో ఉంటదండి ఆ మాట. అందుకు యేసుక్రీస్తు వారితో, నేడు నీవు నాతో కూడా పరదేశులో ఉందివని నిశ్చయముగా నీతో చెప్పుచున్నాను నేను. అంటే ఈ మాట ఎవరికి చెప్తున్నారంటే సిలువ పైన ఉన్న ఎడమ పక్కనున్న దొంగతో యేసుక్రీస్తు గారు మాట్లాడుతున్నారండి. మనకి ఏంటంటే యేసుక్రీస్తు గారితో పాటుగా ఇద్దరు దొంగలు, కుడి వైపున ఒకరు ఎడమ వైపున ఒకరు ఉన్నారండి. యేసుక్రీస్తు సిలువపై పలికిన మాటలు, సిలువ వేస్తున్న సందర్భం అనేది చాలా అత్యున్నత ప్రాముఖ్యమైన సందేశం కాబట్టి అది ఖచ్చితంగా చరిత్రలో లిఖించారండి. ఇది ఏంటి మనకి బైబిల్లో అంత వివరణ ఇవ్వకపోయినా చరిత్ర పుస్తకాలు, ద బుక్ ఆఫ్ నికోలస్ అని చరిత్ర పుస్తకాల్లో ఇది చాలా స్పష్టంగా రచించారంటండి. ఏంటంటే ఇద్దరు దొంగలు ఉన్నారు కదండి, వాళ్ళు సిలువ వేయాలి అంటే ఏదో దొంగతనం చేస్తే చిన్నది చేస్తే సిలువ వేయరంటండి. రాజకీయ పరంగా తప్పులు చేసిన, దూషించిన, అంటే సీజన్ ని అక్కడ ఉన్న వాళ్ళని అధికారులు దూషించిన అలాంటి వాళ్ళకి, అంటే ఇంకా చాలా భయంకరమైన అనేక శిక్షలు మోపబడిన వాళ్ళకి వేస్తారంటండి ఈ సిలువలు. సో కుడి వైపున ఉన్న అతని పేరు గెస్టాస్ అంటండి అతని పేరు. ఎడమ వైపు ఉన్న దొంగ పేరు డిస్మస్ అంట. కుడివైపు ఉన్న దొంగ గెస్టాస్ అనే పేరు అర్థము దొంగ మరియు తిరుగుబాటు చేసే అతను అనే పేరు వస్తుందంటండి ఆయన అర్థంకి. ఎడమ వైపు ఉన్న దొంగ పేరు ఏంటంటే అతని పేరు డిస్మస్ అంటండి, అంటే మరణం, డెత్ అండ్ పశ్చాత్తాపం అని 2 రకాల అర్థాలు వచ్చే పేర్లు వాళ్ళిద్దరు కలిగి ఉన్నారంటండి. అండ్ ప్రెసెంట్ మనం ముందుగా చూసుకుంటే ఇద్దరు కూడా యేసుక్రీస్తుని దూషించారంటండి. మనం చూస్తే మార్కు సువార్త 15వ అధ్యాయంలో చూస్తానండి, 32వ వచనంలో మనకి ఇది క్లియర్ గా ఉంటది. ఇశ్రాయేలీలు రాజుకు క్రీస్తు ఇప్పుడు శిలువ మీద నుండి దిగి రావచ్చును, అప్పుడు మనము చూచి నమ్ముదమని ఒకరితో ఒకరు చెప్పుకొనిరి. ఆయనతో కూడా సిలువ వేయబడిన వారును ఆయనను నిందించిరి. అంటే ఫస్ట్ ఇద్దరు దొంగలు ఏం చేశారండి, యేసుక్రీస్తుని నిందించారంటండి. ఇద్దరు కలిపి యేసుక్రీస్తుని నిందించారంట. ఇంకా మనం ఇది ఎక్కడ చూస్తామంటే ఏ మాటలు మనం ఎక్కడ చూస్తామంటే మత్తయి సువార్తలో కూడా చూస్తాం. ఏంటంటే ఇద్దరు బందిపోటు దొంగలు కూడా యేసుక్రీస్తుని నిందించారంటండి. నిందించిన తర్వాత అక్కడ కింద జనాలు మాట్లాడుకుంటారు కదండి, అధికారులు అంటే ప్రధాన యాజకులు, అధికారులు, జనాలు వాళ్ళందరూ ఉన్నారు కదండి కింద సిలువ వేస్తున్నప్పుడు. కొంతమంది యేసుక్రీస్తుని దూషించారు, కొంతమంది ఆయన కోసం బాధపడ్డారంటండి. కానీ దూషించిన వాళ్ళ మాటలు, బాధపడిన వాళ్ళ మాటలు ఎలా మార్పు చెందినాయి అంటే, ఎలా వాళ్ళకి అర్థమైనాయి అంటే ఒక సాక్ష్యం కింద, ఒక సువార్త కింద ఆ టైంలో రిసీవ్ చేసుకున్నారంటండి. ఈ దొంగల్లో ఒక ఎడం వైపున్న దొంగ అంటే వాళ్ళు కొంతమంది, అక్కడ చాలా మంది ఉన్నారు, అందులో కొంతమంది ఏం చేశారంటే నువ్వు చాలా మందిని రక్షించావు కదా, నిన్ను నువ్వు రక్షించుకో, లేకపోతే నువ్వు వీళ్ళకి చేస్తావు కదా, అక్కడ స్వస్థపడిన వాళ్ళు ఉంటారు కదండి, అయ్యో నాకు ఆయన కళ్ళు ఇచ్చాడే, అతని పరిస్థితి ఇలాంటివి చూడడానిక నా కళ్ళు ఉన్నాయి, నాకు మాట ఇచ్చాడే ప్రభు, నాకు మోగదాన్ని అయినా నాకు మాట ఇచ్చారు, ఇంత వ్యాధితో నన్ను బాగు చేశారు, నా పరిస్థితుల్ని నాకున్న గట్టు పరిస్థితుల్ని దేవుడు మార్చారు, అటువంటి ఆయన సిలువ వేయబడుతున్నాడా అని కొంతమంది బాధపడితే, కొంతమంది ఏంటంటే సిలువ వేసినప్పుడు నిన్ను నువ్వు రక్షించుకోవా అని మాటలు, అంటే చాలా రకాల మాటలు అక్కడ పలికినట్టు మనం చూస్తున్నాం. ఆ మాటలు అలాంటి ఆ టెస్టిమోనీస్ అవి ఒక సాక్ష్యాల కింద, ఒక సువార్త కింద అక్కడ పోర్ట్రేట్ అయినాయి అంటండి. ఎవరికి, సిలువ మీద ఉన్న డిస్మస్ అనే 2వ దొంగకి ఆయన అలా గ్రహించారంటే. అంటే మనం ఎన్నో వాక్యాలు వింటాము, ఎన్నోసార్లు ప్రసంగాలు వింటాము, చాలా వింటాము, కానీ దాన్ని మనం ఎలా రిసీవ్ చేసుకున్నామో అది ఇంపార్టెంట్ అండి. ఇప్పుడు 1 గంట ప్రసంగం చేసినప్పుడు గంట వినేసి వదిలేస్తారు కొంతమంది. మనకి పారబుల్స్ అంటే ఉపమానాలకు ఉపమానం ఉంటది కదండి, అదేంటంటే అన్ని ఉపమానాలకి మించి అదొక అంటే ఒక పెద్ద ఉపమానం అంటే అండి. అది ఏంటి, కొన్ని విత్తనాలు అంటే వాక్యం,
అక్కడ వాక్యాన్ని విత్తనాలతో పోల్చారు. కొన్ని విత్తనాలు మంచి నేల మీద పడ్డాయి, రాతి నేల మీద పడ్డాయి, మన్ను లేని చోట పడ్డాయి. అంటే ఒక్కొక్కటి అలాగే వాక్యం గ్రహించేటప్పుడు వాక్యం చెప్పినప్పుడు గ్రహిస్తారండి. అది ఎలా అంటే మనము చాలా దాన్ని పాజిటివ్ వేలో ఒక రీమా వాక్ అంటారు, అంటే పంపబడిన మాట కింద మనం తీసుకుంటే అది మన జీవితంలో ఒక సువార్త కింద వచ్చి మనకి అంటే ఒక మారు మనసుతో మనం తీసుకుంటే మనకి ఏమొస్తుందంటే రక్షణ వస్తుందండి. అలాగే ఎడం వైపున్న రెండో దొంగకి ఏమొచ్చిందంటే అండి అక్కడ రక్షణ వచ్చిందండి. అతను ఆ మాటలన్నీ గ్రహించి అతను ఏం చేశారంటే దేవునితో చివరి ప్రార్థన చేసుకునే అవకాశం అతనికి దక్కింది. అంటే ఇంకొక మాట ఏంటండి, మనం సిలువలో పలికిన ప్రతి మాట దేనికది ప్రత్యేకంగానే ఉంటది. కానీ ఈ రెండో మాట వచ్చి మొదటి మాట యొక్క కంటిన్యూషన్ అండి. ఎలా అంటే అంత బాధపడుతున్నా యేసుక్రీస్తు సిలువ మీద తండ్రి వీరేం చేయుచున్నారు, వీరు ఎరగరు గనక వీరిని క్షమించండి అన్నారంటండి. అంటే అక్కడ ఈ దొంగలు చూస్తున్నారు, ఏం చూస్తున్నారు, యేసుక్రీస్తుని పిడిగుద్దులు గుద్దడం చూస్తున్నారు, ఆయన ఉమ్మ వేయడం చూశారు, ఆయన మీద కొరడా దెబ్బలు కొట్టడం చూశారు, ఇవన్నీ చూశారు. చూసి వాళ్ళు ఏంటంటే అంతలా దూషించి ఆయన అంతలా పోనీ నేను పాపం చేశాడు. ఇన్ కేసు పాపం చేసిన వాళ్ళే మనం ఏదో తప్పు చేసినా మనలో ఒక మాట అంటే నువ్వు ఎలా చేస్తున్నావు అంటే మనం డిఫెండ్ చేసేసుకుంటాకి మనము నేను ఏ సందర్భంలో మాట్లాడానో తెలుసా, నేను ఇలాగే మాట్లాడతాను, నేను ఇలాగే ఉంటానని చాలా మంది ఏం చేస్తారంటే వాదిస్తారు. కానీ ఈయన ఏ పాపం చెయ్యకపోయినా, ఈయన యందు ఏ నేరం లేకపోయినా మనల్ని రక్షించడానికి పాపమైన మీద వేసుకున్నారండి. వేసుకొని దట్టు అతను ఏం చేశారంటే యేసుక్రీస్తు అక్కడ వీళ్ళందరూ తెలియక చేస్తున్నారు ప్రభువా, నన్ను దూషించినందుకు, నన్ను హింసించినందుకు, నన్ను సిలువకు అప్పగించినందుకు వీళ్ళని క్షమించండి, వీళ్ళు తెలియక చేస్తున్నారు, ఆ తప్పుని వీళ్ళ మీద మోపొద్దు అని ఎప్పుడైతే యేసుక్రీస్తు చెప్పారో ఆ మాట ఈ సిలువ మీద వేలాడుతున్న రెండో వ్యక్తి విన్నాడంటండి. మనం నిజానికి అక్కడ చూస్తే యేసుక్రీస్తు మధ్యలో ఉన్నారు, ఒక దొంగ ఈ పక్కన ఒక దొంగ ఆ పక్కన ఉన్నారు. పోనీ ఒక అతను ఎక్కడో దూరంగా పెట్టి గెస్టస్ అనే అతన్ని దూరంగా పెట్టి డిస్మస్ అనే అతన్ని పక్కన వేయలేదండి. ఇద్దరు మేబీ ఒకే రేడియస్ లో ఒకే డిస్టెన్స్ లో ఉండుండొచ్చు, ఇద్దరు ఒకలా. కానీ గ్రహించే తత్వము, మంచి గ్రహించే తత్వము రెండో వైపు దొంగలో చూసాము, చెడు గ్రహించే తత్వము, ఇంకా మారు మనసు లేని తత్వము ఎడం వైపు కుడి వైపు ఉన్న వైపు చూస్తున్నామండి మనం. అంటే మనము ఏ గుంపులో ఉన్నామో, ఎప్పుడైతే యేసుక్రీస్తు యొక్క రెండవ రాకడలో తీర్పు వచ్చినప్పుడు మనము రెప్పపాటున మారు మనసు పొంది అంటే ఇతను మారాడు కదండి, అలాగా మారు మనసు పొంది దేవునితో పాటు పరలోకంకి వెళ్తామా, మారు మనసు పొందకుండా ఇంకా అదే స్థితిలో ఉంటామా అని మనం గ్రహించుకొని మనం ఎటువైపు గుంపులో ఉండాలో మనం ఒకసారి నిర్ణయించుకోవాలి, పరీక్షించుకోవాలండి. అంటే అతను ఎంత దొంగన్నా ఎంత నేరస్తుడన్నా మారు మనసు పొంది అక్కడ దేవునికి చిన్న ప్రార్థన చేశాడు, గొప్ప మేలు పొందుకున్నాడు. ఎంత గొప్ప మేలు అంటే అతను సిలువ వరకు వచ్చాడంటే ఎన్నో పాపాలు, అంటే చాలా భయంకరమైన మరణానికి అప్పబడ్డావంటే ఎంత భయంకరమైన పాపం చేశాడండి. ఆయన చేసిన విస్తారమైన పాపాలు ఆయన పొందిన మారు మనసుతో కొట్టివేయబడినాయండి అక్కడ. అంటే మారు మనసు పొందితే మారు మనసు అంటే దేవునికి అయిష్టకరమైన మనసు కాకుండా ఇష్టకరమైన మనసు మనం సంపాదించుకుంటే మన జీవితంలో కూడా ఏమొస్తుంది అంటే అండి, ఈ డిస్మస్ అనే వ్యక్తికి వచ్చిన రక్షణ, అటువంటి రక్షణ మనకు కూడా వస్తుంది అంటండి. అది అంటే ఇతను ఏంటంటే అనేక మందికి ఒక సెయింట్ అనే పేరుతో ఉంటదంటండి. మార్చ్ 25న ఈ జ్ఞాపకం చేసుకొని ఫారిన్ కంట్రీస్ లో వాటిల్లో ఒక డే కూడా సెలబ్రేట్ చేస్తారు, చర్చ్ లో ప్రేయర్స్ కూడా పెడతారంటండి. అంటే మనము కూడా డిస్మస్ లాగే మారు మనసు పొందుకోవాలి, అతనిలాగా మారు మనసు పొందుకొని దేవుని సన్నిధిలో మనం కూడా పరలోక రాజ్యం సంపాదించుకోవాలి అని చెప్పి జ్ఞాపకం చేసుకుని ఒక డే పెట్టారంటండి. అండ్ ఇంకొకటి ఏంటంటే అతను అందరికి ఒక సువార్త ఇచ్చారు. ఏంటంటే చివరి నిమిషంలో కూడా మనకి మారు మనసు ఉంటే మనం ప్రత్యత్తాపడి దేవుని చెంతకు వస్తే మనకి ఏమొస్తుందంటే క్షమాపణ దొరుకుతుంది, పరలోక రాజ్యం దొరుకుతుంది అనే సువార్త
ప్రపంచానికి తెలియజేశారండి ఈ వ్యక్తి. ఏంటి ఇంకా ఏంటంటే సిలువుపై కుడివైపు ఉన్న వ్యక్తి ఏం మాట్లాడుతున్నారు, నిన్ను నువ్వు రక్షించుకొని మమ్మల్ని కూడా రక్షించు అనేసి దేవుణ్ణి అంటే అక్కడ యేసుక్రీస్తుకి కొన్ని మాటలు ఇవ్వబడినాయి, అవి మాత్రమే పలుకగలరు. అండ్ ఆయన ఇంకా చాలా వేదనలో బాధలో ఉన్నారు. ఎంత బాధ అంటేనంటండి, గెత్సేమనే తోటలో లూకా గారు స్పష్టంగా రాశారు. ఆయన ఒక వైద్యుడు కదా, ఏంటి హెమటోడ్రోసిస్ అనే ఒక కండిషన్ తో యేసుక్రీస్తు అక్కడ బాధపడుతున్నారు. హెమటోడోసిస్ కండిషన్ అంటే ఏంటంటే రక్తము చెమటగా మారి బయటకు వచ్చిందంటండి. అంటే రక్తం ఎప్పుడైతే రక్తం ప్రాణాలు బ్లడ్ లో కలిసాయో ప్రాణం పోయిన తర్వాత అవన్నీ పలచబడి బ్రేక్ డౌన్ అయిపోయి కలుస్తాయి. ఇంకా ఏంటంటే ఎవరైనా మనుషులు ఒక తీవ్రమైన యాంగ్జైటీస్ తో, తీవ్రమైన బాధతో, చాలా ఒత్తిడిలో ఉన్నప్పుడు స్వెట్ గ్లాండ్స్ ఉంటాయి కదండి, సబేషియస్ గ్లాండ్స్ అంటారు. ఆ చెమట గ్రంథుల దగ్గర నుంచి ఏమవుతుందంటే చుట్టుపక్కల ఉన్న రక్తనాళాలు పగిలిపోయి అవి బ్లడ్ ద్వారా బయటకు వస్తాయి. అక్కడే ఆయన ప్రాణం అనేది గెత్సేమనే తోటలోనే ఆ యాంగ్జైటీకి దానికి హార్ట్ అటాక్ వచ్చి ఆయనకు ఆల్రెడీ యేసుక్రీస్తుకి ఏమైంది, మరణం సంభవించే సమయం వచ్చిందండి. కానీ మన కోసం మన పాపాలు ఏంటి ప్రాయశ్చిత్తం చేయడం కోసం ఆయన మరణాన్ని సహితము హోల్డ్ చేసుకున్నారంట, మరణాన్ని సహితము అప్పగించకుండా పట్టుకున్నారంటండి. అంటే ఆ టైంలోనే యేసుక్రీస్తుకి హార్ట్ చుట్టూరు పెరికార్డియం అనే లేయర్ ఉంటదంటండి. అంటే ఒక ప్రొటెక్టివ్ లేయర్ హార్ట్ ని లంగ్స్ ని కాచే ఒక పక్క టెముకలు ఉంటాయి కదండి, ఆ ప్రాంతంలో లంగ్స్ ని హార్ట్ ని స్టోర్ చేసి రిజర్వ్ చేసి ఒత్తిడి నుంచి కాపాడకి కొంచెం ద్రవం ఉంటదంటండి, కొంచెం ఫ్లూయిడ్ హార్ట్ చుట్టూరు లంగ్స్ చుట్టూరు ఉంటదంటండి. అది ఏదైనా ఎక్స్టర్నల్ బయట నుంచి ఎవరైనా గుద్దినా ఏమైనా చేసినా హార్ట్ కి లంగ్స్ కి ఏమవకుండా ఆ ప్రెషర్ అనేది ముందు వాటర్ మీద పడి ఒక ఇన్సులేటర్ కింద వాటర్ మీద పడి ఆ తర్వాత హార్ట్ దగ్గర వరకు వెళ్లకుండా ఆపుతుందంటండి. అది 100 మిల్లీలీటర్స్ కంటే తక్కువ ఉండాలి యాక్చువల్లీ. ఆ టైంలో ఎప్పుడైతే రక్తనాళాలు పగిలిపోయినాయో రక్తం చెమట ద్వారా బయటకు వచ్చిందో ఆ టైంలోనే ఆ ఫ్లూయిడ్ అనేది ఇంక్రీజ్ అయిపోయిందంటండి. అందుకే మనం ఒక దొంగ పక్క టెముకలో యేసుక్రీస్తుని ఒక ఈటుతో పొడిచినప్పుడు రక్తమును నీళ్లు కలిపి బయటకు వచ్చినాయి అంటండి పక్క టెముకలో పొడవగానే. అంటే రక్తము నీళ్లు ఎందుకు వచ్చినాయండి, ఆ ఫ్లూయిడ్ అనేది ఇంక్రీజ్ అయిపోయింది, అక్కడ పెరిగిపోయింది కంప్లీట్ గా. అందుకే రక్తము నీరు కూడా చివరి రక్తపు బొట్టు కూడా ఆయన మన కోసం చిందించారని ఇదే ఎగ్జాంపుల్ చెప్తామంటే అంత భయంకరమైన పరిస్థితులు కేవలం యేసుక్రీస్తు మనల్ని రక్షించడానికి అక్కడ ఆయన పొందుకున్నారు. ఇంకా ఏంటంటే మనం ఇంకా చూస్తే లోతుగా వెళ్తేనండి, ఎప్పుడైతే ఆదాము పాపం చేశాడో భూమి మీద ఏం మొలిచినాయండి, గచ్చ పొదలు, ముళ్ళు కంపలు అవన్నీ మొలిచినాయి. అవన్నీ భూమిని కూడా ప్రాయశ్చిత్తం చేయడానికి ఆ ముళ్ళ కిరీటాన్ని ఆయన శిరస్సుపై ధరించారంటే, అంటే భూమి పొందిన ముళ్ళ పొదల యొక్క గచ్చ పొదలు ముళ్ళ పొదల యొక్క శాపాన్ని కూడా యేసుక్రీస్తు తన నెత్తి మీద వేసుకున్నారంటే, అంటే మనుషుల ద్వారా శపింపబడిన భూమి యొక్క పాపాన్ని కూడా, మనుషుల పాపానే కాదు భూమి పాపాన్ని కూడా ఆయన నెత్తి మీద వేసుకొని కంప్లీట్ గా ఒక మనుషులకి భూమికి ప్రతి దానికి విడుదల రక్షణ ఆయన కలిగించారంటండి. అంత ఒత్తిడిలో యేసుక్రీస్తు ఉన్నప్పుడు ఈ దొంగ ఏంటంటే సిల్లి మాటలు మాట్లాడుతున్నాడు అక్కడ దేవుడితో. మేబీ అతను ఆ బాధ తట్టుకోలేక ఆ వేదనలో మేబీ మాట్లాడుండొచ్చు. ఎందుకంటే సిలువ మరణం అనేది నార్మల్ అన్నం కాదంటండి. ఎవరి సిలువనాలను మోసుకొని అక్కడ అడవిలోంచి ఎవరి సిలువనాలను మోసుకొని ఆ సిలువుతోనే కొండెక్కి ఆ సిలువ మీదే వేలాడదీస్తారంటండి. ఇప్పుడు ఉరితీస్తే ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్ చనిపోతారు, పేక్కొసిన వెంటనే చనిపోతారు, లేకపోతే ఏదన్నా కొరడాలతో కొట్టి రాళ్లతో కొట్టిన ఒక గంటలో చనిపోవచ్చు. కానీ ఈ సిలువ మరణం అనేది ఒక 2 days 1 day 2 day వాళ్ళకి శక్తి ఉన్నంత వరకు, ప్రాణం ఉన్నంత వరకు అలా వేలాడుతూ ఆకలితో దాహంతో చాలా చిత్రబాధ పడిన మరణం అంటండి. మేబీ అంత వేదనలో ఆ వ్యక్తి మేబీ దేవుడితో మాట్లాడి ఉండొచ్చు, కానీ దేవుడు తిరిగి మాట్లాడకుండా, ఒక్క మాట కూడా మాట్లాడకుండా దేవుని డిఫెండ్ చేస్తూ ఈ రెండో వ్యక్తి డిస్మిస్ అతనితో మాట్లాడాడండి. అంటే దేవుడిని ఇంకో మాట సిలువ పైన ప్రాముఖ్యమైన మాటలు మాట్లాడాలి కదా, ఆయన ఎలాగా సైలెంట్ గానే ఉంటారు. మనం చూసాం కదా
ఎప్పుడైతే ఈ ఈ పిలాతు, ఈ హేరోదు వీళ్ళందరూ ప్రశ్నలు వేసినప్పుడు ఎవరికి సమాధానం ఇవ్వలేదు. ప్రధాన యాజకుడైన కయప ఇచ్చినప్పుడు కూడా చాలా చిన్న ఒక 1 word ఆన్సర్సే. నువ్వు దేవుని కుమారుడువా అంటే అవును మీరు అన్నట్టే అని చిన్న చిన్న మాటలతోనే ఇచ్చారు. కానీ ఆయన ఎక్కువ ముందు మాట్లాడలేదు, సిలువు పైన కూడా మాట్లాడలేదండి. అతన్ని యేసుక్రీస్తుని మాట్లాడనివ్వకుండా, ఆయనకు ఒత్తిడి కలిగించకుండా ఒక కొంచెం ఉపశమనంగా ఇతను యేసుక్రీస్తు తరపున ఏంటి ఆ దొంగతో వాదించారంటండి. అంటే దేవుణ్ణి సహితము ఈ డిస్మస్ ఏం చేశారంటే ఏంటి ఇంకో మాట మాట్లాడకుండా ఆయనకి సపోర్టివ్ గా మాట్లాడి ఆ టైంలో కొంచెం ఉపశమనం. అంటే మనం ఎంతో బాధలో ఉన్నప్పుడు ఇంకొకరు మన తరపున మాట్లాడారు అనుకోండి పాజిటివ్ గా, మనకి ఎంత ఫ్రీగా ఉంటదండి. ఎంత అంటే నా తరపున ఒకరు మాట్లాడారు అన్నప్పుడు ఉంటది. మనం వాదించుకోకుండా ఇంకొకరు ఒక సపోర్ట్ ఇస్తే అది చాలా మనకి సాటిస్ఫాక్షన్ ఉంటది కదండి. అంత బాధలో కూడా యేసుక్రీస్తుకి ఒక చిన్న సాటిస్ఫాక్షన్ కలిగించే ఒక చిన్న హ్యాపీనెస్ కలిగించే మూమెంట్ అక్కడ ఆయన క్రియేట్ చేసినట్టు మనం ఇక్కడ చూస్తాం. అంటే లోకపరంగా జస్ట్ నేను చెప్తున్నానండి. అంటే ఈయన అంతలా మారు మనసు పొందారు, అంతలా గ్రహించడంటే మనము ఏది గ్రహించాలో అదే గ్రహించాలి, ఏది విడిచిపెట్టాలో అదే విడిచిపెట్టాలండి. ఇక్కడ ఈ సిలువు పైన ఉన్న దొంగ కూడా ఏంటి మంచి గ్రహించి చెడు విసర్జించాడు. ఇద్దరు ఫస్ట్ లో దూషించారు యేసుక్రీస్తుని. కానీ ఎప్పుడైతే ఆయన తండ్రి వీరేం చేయుచున్నారు, వీరికి తెలియదు కనుక వీరు క్షమించు అనే ఒక్క మాటతో ఇంకా కింద ప్రజల సాక్ష్యాలతో ఈయన మనస్సు మార్చుకున్నారంటే మనం 100 ప్రసంగాల కన్నా ఒక్క బలమైన సాక్ష్యము పాపికి విడుదల మారు మనసు వస్తుంది అంటారు కదండి. అలాగే ఇక్కడ కింద సాక్ష్యాలు వాళ్ళందరికీ ఏం చేసినాయండి, అక్కడ అతను దేవుని రాజ్యంలో చేరడానికి అతనికి యూజ్ అయినట్టు మనం ఎక్కడ చూస్తున్నాం. మనము కూడా ఈ దొంగ వలె మనము కూడా ఏంటంటే మంచి ఎంత పరిస్థితుల్లోనన్నా మనకి మారు మనసు ఉన్నది, మనకు విడుదల ఉన్నది, మనకి పరదేశం ఉన్నది, మనకి రక్షణ ఉన్నదని మనము చివరి సెకండ్ లో కూడా మార్పు చెందే అవకాశం ఉందని మనకి తెలిసిన స్వార్థ అనేకులకి చెప్పి మనం ఏం చేయాలంటే దేవుని రాజ్యానికి వారసులుగా మనము సంపాదించుకోవాలండి. సో ఈ రెండో మాట చాలా ప్రాముఖ్యమైన మాట, ప్రతి ఒక్కరు గ్రహించవలసిన మాట, ప్రతి ఒక్కరు ఏం చేయాలంటే తెలుసుకోవాల్సిన మాట అండి. ఏంటంటే దేవుడు ఎంతో మంచిగా పలికారు, నీవు నాతో కూడా పరదేశంలో ఉందువు. ఎందుకు పలికారంటే ముందు ఆయన పొందిన మారు మనసుకి వచ్చిన ఏంటి ఒక జవాబండి. అటువంటి జవాబు మనం అందరూ పొందుకోవాలని దేవుడి చిన్న వాక్యం తన వినికిడిలో దీవించి ఆశీర్వదించి మన జీవితాల్లో కూడా మేలు చేయాలని ఈ వాక్యంతో ముగిస్తున్నానండి. దేవుడి పరిశుద్ధ వాక్యం దీవించి ఆశీర్వదించిన గాక. చిన్న ప్రేయర్ చేసుకొచ్చండి. దయగల ప్రభువా, కృపగల తండ్రి, ఈ సాయంకాల సమయంలో తండ్రి ఈ వాక్యం ద్వారా నీవు నాతో ఇక్కడ ఉన్న అందరితో మాట్లాడావని నమ్ముచున్నాను తండ్రి. అవును ప్రభువా, అయ్యా మేము మారు మనసు పొంది నీ సన్నిధికి వస్తే మాకు విడుదల ఇస్తారు, మాకు డెలివరెన్స్ ఇస్తారు, మీ రాజ్యంలో వారసులుగా మమ్మల్ని చేర్చుకుంటారని మేము నమ్ముచున్నాం తండ్రి. గ్రూప్ లో ఉన్న ప్రతి ఒక్కరిని దీవించండి, ఆశీర్వదించండి. వాక్యం మా జీవితంలో ఫలించేలాగా సహాయం దయచేస్తారని, మాకు విడుదల ఇస్తారని నజరేయుడైన శక్తి కలిగిన యేసు నామమున అడిగి వేడుకొని పొందుకొని ఉన్నాం తండ్రి. ఆమేన్.